చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్న మైక్ నా చేతిలోకి ఎప్పుడు వస్తుంది కానీ నా చేతిలోకి మైక్ రావడం కంటే సో మా లీడర్స్ మాట్లాడారు కదా, సో నేను అదే ఎక్కువ కోరుకుంటా. సో చాలా చాలా ఫెంటాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈరోజు న్యూ పిన్ అచీవ్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. సో చాలా మంచి ఫస్ట్ లెవెల్ సక్సెస్ తీసుకున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ జర్నీ అనేది ఇంకా అద్భుతంగా సాగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో కొత్త వాళ్ళు అనుకుంటారు ఇంటికి గుడ్ మార్నింగ్ అంటున్నారని. సో వెస్టేజ్లో మనం ఖచ్చితంగా గుడ్ మార్నింగ్, అందుకే గుడ్ మార్నింగ్ అని అంటాము. సో నా పేరు వచ్చేసి లావణ్య అశోక్, నేను ఉండేది అల్వాల్లోనే. సో ఆల్రెడీ ఇది నాది సెకండ్ టైం సుచిత్ర మీటింగ్. సో సార్ ఫస్ట్ టైమే. సో చాలా దుమ్ములు ఎప్పుతున్నారు మనం ఇక్కడ సుచిత్రలో. ఇలాగే ఇంకా మనకి ఇంకా ప్లేస్ సరిపోకుండా పెద్ద హాల్ అనేది తీసుకోవాలి. అలాంటి కమిట్మెంట్స్ తోటి మనం సుచిత్రలో అంత పెద్దగా చేయాలి. సో నేను అల్వాల్ నుంచి వచ్చేసాను. ఈ అవకాశాన్ని 2017లో ఈ అవకాశం మేము తీసుకున్నాము. దాదాపు ఇప్పుడు 6.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈరోజు ఇలా సన్మానం చేశారు. కానీ స్టార్టింగ్లో నేనైతే చాలా నెగిటివ్ మైండ్ సెట్లో ఉన్నా. అన్ని అవమానాలే ఎదురయ్యాయి. ఇంత సన్మానం ఎదురవుతుంది కానీ స్టార్టింగ్లో మాకు అన్ని అవమానాలే. ఏమి సబ్బులు అమ్ముకుంటున్నారా, షాంపులు అమ్ముతున్నారా, ఎవరికి చెప్పినా రిలేషన్స్ మమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. నేను నెగిటివ్లో ఉన్నా, మొత్తం నెగిటివిటీ. కానీ తను చేస్తుండు కదా అట్లా ఇట్లా నేను మెల్లగా మా రిలేషన్స్కి చెప్తా అంటే నాకైతే టూ మచ్గా మాటలే వచ్చేసినాయి. సో అలాంటి నెగిటివ్ మైండ్ సెట్ నుంచి నన్ను నేను మార్చుకున్నాను ఒక 2 సంవత్సరాల తర్వాత. అది ఎలాంటి అంటే ఒక పెద్ద ఈవెంట్ చూసాక, ఒకటి కోటి మీటింగ్లో చూస్తాను, ఇలాంటి చిన్న మీటింగ్లో. కానీ అక్కడ భయం అనేది పట్టుకుంది, నేను మాట్లాడాను. ఎందుకంటే నాకు భయం, నేను హౌస్ వైఫ్లో స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని, నాకు అంత మాటలేం రావు. ఫ్రెండ్స్తో మాట్లాడమంటే మాట్లాడుతూ, గొడవ పెట్టుకోమంటే పెట్టుకుంటా, కానీ ఇలానే మాత్రం చెప్పలేను అనేది నాకు చాలా ఉంటుండే. కానీ గోగ్రౌండ్ అనే మీటింగ్ని నా మైండ్ సెట్ని మార్చింది. అంతకుముందు ఎట్లుంటాయి అంటే సీరియల్ చూసుకోవాలి, ముచ్చట్లు పెట్టాలి, అక్కడ ఇక్కడ ముచ్చట్లన్నీ చెప్పేస్తే సరిపోతుంది అనుకున్నా. కానీ గోగ్రౌండ్ అనే ఈవెంట్ నన్ను నేను మార్చేసింది. నాలో ఉన్న డ్రీమ్స్ అన్ని బయటికి తీసుకొచ్చింది. ప్రతి ఒక్క లేడీస్కి డ్రీమ్స్ ఉన్నాయా ఉండయా? ఎలా ఉంటాయి? అవన్నీ గోల్డ్ ఉండాలి, మంచి శారీస్ ఉండాలి, రిలేషన్స్లో మంచి స్పెషల్గా ఉండాలి. ఇది అందరికీ ఉంటుందా ఉండదా? నాకు ఒకటి ఏంటి అంటే ప్రతిసారి మా హస్బెండ్కి నేను చెయ్యి చేసి అడగొద్దు అనేది నా మైండ్ సెట్. ఎందుకంటే తనకు కూడా తన ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ఇంట్లో ఎన్నో రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కట్టేటి. సో నేను కూడా ఎక్కువ అడగకపోయేదాన్ని. స్టిచ్చింగ్ చేసుకుంటూ నా వరకు ఎంత నాకు డబ్బు వస్తుందో అదే నేను సంపాదించేదాన్ని. వెస్టింగ్ చేస్తూ ఉంటే నీకు నచ్చింది చేసుకో అన్నాను. కానీ గోగ్రౌండ్ అనే ఈవెంట్లో 5,000కి పెద్ద ఇంత గర్వం వచ్చింది. ఇక్కడ లక్షల్లో తీసుకుంటున్నారు, నాదెంత అనేది నాకు మైండ్ సెట్ అక్కడ మారిపోయింది. సో నాలో ఉన్న డ్రీమ్స్ని బయటికి తెచ్చిన తర్వాత అప్పుడు నేను మా వారు ఇద్దరు కలిసి కష్టపడుతున్నాం. సో 2 సంవత్సరాలుగా సింగిల్గా చేస్తున్నాడు, ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాడు, టీంని మేనేజ్ చేసుకోవాలి ఇంతమందిని. అది నాకు అర్థమైన తర్వాత ఎట్లా చేసుకున్నాడో నాకు తెలియదు. కానీ నేను వచ్చాక నాకు అర్థమైపోయింది, ఇంత కష్టపడుతున్నాము, సక్సెస్ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది అనేది చాలా కాన్ఫిడెన్స్ ఉండే. ఎప్పుడైతే ₹1,00,000 ఇన్కమ్కి వచ్చామో ఒక మహమ్మారి మాకు ఎదురైపోయింది. అది ఎలాంటిదంటే కరోనా. పెద్ద అటాక్. కరోనాలో చాలా మందికి డబ్బు అనేది ఆగిపోయింది. ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా ఫ్యామిలీలో 2 ఉన్నారు, దాని ఇన్కమ్ మొత్తం సగం అయిపోయింది. నాకు ఫోన్ చేసి చెప్తుంది, నేను గవర్నమెంట్ నేనే పేరుకి నా ఇన్కమ్ కూడా సగం చేసింది కరోనా. అలాంటి కరోనా లాక్డౌన్లో కూడా మేము ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నాం. దట్ ఈస్ ప్రెస్టీజ్. సో ఇంకా మనం నెగిటివ్ పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. సో అట్లా కలిసి కష్టపడ్డాం కాబట్టి అసలు ఊహించలేనంత డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యాయి. ఈ కంపెనీ ద్వారా ఈ అల్వాల్లోనే నేను ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నాను. అండ్ నేను మా హస్బెండ్కి ఇక్కడ 8 తులాల బంగారం గిఫ్ట్ ఇచ్చారు. సో బాగుంటుందా బాగాలేదా? ఇంకా హ్యాపీ కదా. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనల్ని మనం నిరూపించుకోవాలి. ఎప్పుడు మనకి మనం తక్కువ కాకూడదు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మనం ఇక్కడ చేయగలుగుతాం. కానీ భయం అనేది విడిచిపెట్టండి. నాలాగా నేను కూడా అలాగే ఉండేదాన్ని. ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే బికాస్ ఆఫ్ విన్నింగ్ సిస్టమ్. అది విన్నింగ్ టీమ్ సిస్టమే మమ్మల్ని నేర్పించింది. ఇలా కాదు, ఇలా మాట్లాడాలి, ఇట్లా ఉండాలి అనేది నన్ను నేను చాలా మార్చుకున్నా. ఎక్కడైతే నాకు నో అంటున్నారో సో హ్యాపీగా మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇతను నా టీంలో లేడు, పర్వాలేదు, నాకు వచ్చే పర్సన్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అనుకుంటా నేను ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నా. సో
సైకిల్ ఎక్కాం, మోటార్ ఎక్కాం, ట్రైన్ ఎక్కాం, ఫ్లైట్ ఎక్కాము. కానీ భూమి మీద ఉన్న అన్ని వెహికల్స్ ఎక్కాను, కానీ పడవను అంత పెద్ద క్రూజ్ అనేది ఎక్కలేను. కానీ థ్యాంక్ యూ. ఒకసారి ఆ వెస్టేజ్లో నేను జాయిన్ అయిన తర్వాత ఆ క్రూజ్ షిప్ను చూసిన తర్వాత ఇంట్లో రూమ్లో పోయినాక నేను చాలా అనుకున్నా, ప్రే చేసుకున్నా. నిజంగా ఎంత మంచి లైఫ్ ఇచ్చింది వెస్టేజ్. ఇదేంటి నేను ఇంత మంచిగా పోతున్నాయి, నేనేంటి ఇక్కడ ఉన్నా అనేది చాలా మెస్మరైజ్ అయిపోయింది. అంటే అంత హ్యాపీగా అక్కడ మేము ఏం బిజినెస్ గురించి మాట్లాడుకోలేదు, కేవలం తిన్నా మంచి ఆడుకునడమే పని. డాన్స్ చేయాలి, తినాలి, ఆడుకోవాలి. ఇంత ఎంజాయ్మెంట్ మేము వెస్టేజ్ ద్వారా మేము చేసుకున్నాం. అలాంటి నేను ఒక దుబాయ్ కావండి, స్విట్జర్లాండ్కి వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, మా హస్బెండ్ థాయిలాండ్కి వెళ్ళాడు. ఇలాంటి 4 ఫారిన్ కంట్రీలు వెళ్ళాను అండ్ లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఈరోజు నా పిల్లల్ని నేను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాను అంటే బికాస్ ఆఫ్ వెస్టేజ్. మాకు మొత్తం వెస్టేజ్ వల్లనే. ఇంకా పార్ట్ టైంగా ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడా లేదు, కానీ చాలా కష్టపడ్డాం. కష్టపడ్డందుకే ఈరోజు ఇంత మంచి సన్మానాలు జరుగుతాయి. మీరు కూడా కష్టపడండి, కష్టాలని హ్యాపీగా మీరు ఫేస్ చేయండి, ఇష్టంగా చేసుకోండి. మాకు నో అంటున్నారు మేడం, మాకు నో అంటున్నారంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనలాంటి వాళ్ళు రావాలి, సో జల్లెడ పట్టాలి. మనలాంటి లీడర్స్ ఎక్కడున్నారో అలా జల్లెడ పడదాం. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఏం చేద్దాం, మనం కష్టపడదామా? సో ఇంట్లోనే మరి జూమ్ లోనే చేసుకుందామా? జూమ్ లో కంటిన్యూగా చేస్తే సక్సెస్ కాము. బయటికి వెళ్ళాలి. ఈ రోజు గీతా చాండెట్ ఏం చెప్తుంది? బయటికి వెళ్తున్నా, కష్టపడుతున్నా అని చెప్పింది. సో బయటికి వెళ్ళాలి. మనకు తెలిసిన ప్లాట్ఫారం నీ ఫ్యామిలీలో మొత్తం తెలుసుండాలి. మా పర్సన్ వెస్టేజ్ చేస్తున్నారు, నీ ఫ్యామిలీ మొత్తంలో మీకు తెలుసుంటారా? ఇప్పుడు వరకు మీ ఫ్యామిలీలో అందరికీ తెలిసిందా? వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పండి, నేను వెస్టేజ్ చేస్తున్నా, నాతో వస్తావా అని. సో అట్లా మనం అందరికీ తెలిసి ఉండాలి. అట్లా ఈ రోజుకి నాకు నా ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్ సైడ్, మా ఫాదర్ సైడ్ మాది 100 మంది పైన బలగం. వాళ్ళు నా బిజినెస్లో లేరు, కానీ వాళ్ళందరికీ తెలుసు నేను వెస్టేజ్ చేస్తున్నా అని చెప్పాను. వాళ్ళ ప్లాట్ఫామ్ చూపించాను, అన్ని చూపించాను. కానీ ప్రోడక్ట్ వాడుకున్నారు, మాతోటి కాదే నీతోనే అవుతుంది. కానీ ఎప్పుడన్నా నేను వెళ్తాను అనుకో మ్యారేజ్కి, ఇంకేంటి స్పెషల్గా వస్తుంది, మంచి మంచి చీరలు కట్టుకుంటుంది అని అంటారు. సో అది వాళ్ళ లైఫ్, ఇది నా లైఫ్. కానీ వాళ్ళు రాలేరు అని నేను ఏ రోజు బాధపడను, వాళ్ళు వచ్చినప్పుడే నాకు హ్యాపీ. సో అలాంటి వెస్టేజ్లో మన మైండ్ సెట్ని మార్చుకోండి. ఇది సబ్బులు షాంపులు అమ్ముకునే బిజినెస్ కాదు, మనలాంటి లీడర్స్ని క్రియేట్ చేసుకోవడం. సో థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏదేదో మాట్లాడదామనుకున్నా కానీ నా ఇంటికి కార్డు పెట్టేసి చివరిలో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనం కొన్ని అనుకోని వస్తాము. సో ఆల్రెడీ ముందే కాపీ అయిపోతుంది. సో ఒకసారి ఈరోజు ఎంతమంది ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు ఒకసారి చూడొచ్చా? ఒకసారి సూపర్. ఆల్లో సగం మంది కొత్త వాళ్ళే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో ఈరోజు మీరు విన్న ఏదైతే వెస్టేజ్ ఆపర్చునిటీ, సో భాస్కర్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు. సో అరపండు ఒలిచి రోడ్లో పెట్టేశారు, జస్ట్ మనం నమిలి దిగేయడం. సో అంతా చాలా సింపుల్గా చెప్పిండు. సో సార్ సెషన్ కూడా నేను చాలా రేర్, లాస్ట్ ఎప్పుడో లాంగ్ టర్మ్ విన్నాను, ఈసారి మళ్ళీ విన్నాను. సో చాలా బాగుంది. సో అర్థమైందండి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ? అర్థమైందా? నిజంగా అర్థమైందా? సో ఇప్పుడు నేను మాట్లాడేది ఒక 15-20 నిమిషాలు ఒప్పుకుందా? ఎందుకంటే ఆల్మోస్ట్ 3:30 అవుతుంది కదా. సో నాకు మాట్లాడడానికి ఒప్పుకుంది, మరి మీ అందరికి ఉంటే నేను మాట్లాడతాను. ఎస్, థ్యాంక్ యూ అండి. సో ఒకసారి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం, సో మన లీడర్స్ అందరూ కూడా ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఒక్కసారి. సో ఈరోజు మీరు అందరినీ చాలా మందిని ఇక్కడికి ఇన్వైట్ చేయొచ్చు. సో కాకపోతే సో వాళ్ళు మీకు ఆన్సర్స్, మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వచ్చు. సో ఒకరికి ఇంట్లో పిల్లలు ఉన్నారని చెప్పొచ్చు, అత్తమామ పంపించకపోవచ్చు అని చెప్పొచ్చు, భర్తకు సెలవు ఈరోజు ఇంట్లో ఆయనతో ఉండాలని చెప్పొచ్చు, లేదనుకుంటే ఈరోజు ఇంట్లో మటన్ చికెన్ తీసుకొచ్చిండు దావత్ ఉంది అని చెప్పొచ్చు, లేదనుకుంటే ఆల్రెడీ ఆదివారం కూడా సెలవు లేకుండా పనిచేసే వ్యక్తులు, సో సమయం లేదని కూడా చెప్పొచ్చు. సో ఇవన్నీ కారణాల మధ్యలో కొంతమంది ఇక్కడికి వచ్చారు. సో మీ అందరికీ కూడా, మీరందరూ కూడా అదృష్టవంతులేండి. సో ఈరోజు మీకు ఆపర్చునిటీ, ఖచ్చితంగా ఈరోజు మీరు డిసిషన్ తీసుకుంటే కనుక, సో ఒకప్పుడు మేము ఈ ఆపర్చునిటీ డిసిషన్ తీసుకునేటప్పుడు సో మేము ఇంత పెద్ద కళ కనలేదు, కానీ మేము కనలేని కళలు కూడా సో ఇక్కడ నుంచి సాధ్యమవుతుంది. సో ఈరోజు మీకు కూడా అదే అవకాశం. సో నెక్స్ట్ 1 to 2 years మాతో ట్రావెల్ చేయగలిగితే వెస్టేజ్ ఆపర్చునిటీ అండ్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా
మీకు ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో ఆ యొక్క అప్లై చేయబట్టుకొని 1 నుంచి 2 సంవత్సరాలు ట్రావెల్ చేయగలిగితే సో 100% ఇక నుంచి కళలు నిజమవుతాయి. సో ఎంతమందికి నిజ జీవితంలో కళలు నిజమవుతున్నాయి? ఇక్కడ సార్ చెప్పాడు కదా, డ్రీమ్స్ అని రాశాడు కదా, నిజంగా అవి నిజమవుతున్నాయా? అవ్వట్లేదు కదా, నిజంగా అవ్వట్లేదు కదా. అయ్యే అవకాశం ఉందా మనం చేసే పనుల ద్వారా? లేదు కదా. సో సేమ్ అదే కేటగిరీ నుంచి సో నేను కళలు ఎక్కువగానే ఉండే, ఆ కళలు సాధించడం కోసం చేయని పనులంటూ లేవు, కానీ కళలు మాత్రం నిజంగా లేవు. సో అలాంటి టైంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో నా పేరు వచ్చేసి అశోక్ అండి. నేను ఒక ఫోటోగ్రాఫర్ని. మా ప్రాపర్ వచ్చేసి గజ్వేల్ దగ్గర వరంగల్. 12 సంవత్సరాల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫోటోగ్రఫీతో పాటు అందులో వచ్చే డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి సైడ్గా ఇంకొక 4-5 వర్క్స్ కూడా చేసిన. సో ఫోటోగ్రఫీ చేస్తూ ఒకటి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసిన. సో ఫోటోగ్రఫీ చేస్తూ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని ఆ మిక్సింగ్లో కూడా వెళ్ళిపోయినా. సో ఫోటోగ్రఫీ చేస్తూ ఒక బట్టల షాప్ పెట్టేసి ఆటోలో 100-150 రూపాయలకు బట్టలు అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఫోటోగ్రఫీ చేస్తూ అదృష్టలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ను కూడా మనము పెట్టడం జరిగింది. సో ఇలా చేసిన ఏ పని కూడా నాకు సక్సెస్ వైపు తీసుకురాలేదు, కాకపోతే అనుభవం నేర్పించింది. చిన్న పని ఏదైతే చిన్న వ్యాపారం చేస్తామో మన పెద్ద ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో సక్సెస్ అవ్వవు అని చెప్పేసి. సో 2017 డిసెంబర్ 26 నాడు వెస్టీజ్ ఆపర్చునిటీలో సైన్అప్ చేసిన. 2018 జనవరి నుంచి సో నేను పని స్టార్ట్ చేసిన. కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటారా? కొత్త సంవత్సరం జనవరి నుంచి ఏదైనా మనం పని కొత్త స్టార్ట్ చేయాలంటే ఇది డిసెంబర్లో ఉన్నాం అనుకోండి, అరే కొత్త సంవత్సరం వస్తుంది కదా, సో అక్కడ నుంచి నన్ను నేను మార్చుకుంటా, కొత్తగా ఒక పని మొదలు పెడతా, ఏదో ఒకటి మనం డిసిషన్ తీసుకుంటాం కదా. సో అట్లాగే సో నేను జనవరి 1 నుంచి వెస్టీజ్ ఆపర్చునిటీని టేకప్ చేసి ఒక 1200 రూపాయల సామాన్ తీసుకొని స్టార్ట్ చేశాను. 1200 రూపీస్. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. సో ఈ ఆపర్చునిటీ తీసుకునేటప్పుడు నాకు అవకాశం ఇచ్చిన పర్సన్ మిస్టర్ శ్రీనివాస్ సార్, సో విఎంసీఏ మెంబర్. సో ఆ పర్సన్ నాకు అడిగింది ఏంటి అంటే, సో మీకు ఇక్కడ ఏదైతే ప్లాన్ చెప్పాడో అదే ప్లాన్ ఒక ఫ్లెక్సీ మీద చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత నాకు ఆపర్చునిటీ నచ్చింది. సో ఒక్కొక్కరికి ఏదో ఒకటైతే ఇంపాక్ట్ చేయాలి, సో డిసిషన్ తీసుకోవడం కోసం. మరి నాకేం నచ్చింది అంటే సో టైం, మనీ, సెక్యూరిటీ, ఈ 3 కూడా అందులో ఉన్నాయని చెప్పేసి నాకు ఈ ఆపర్చునిటీ టేకప్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్ చెప్పాలంటే సెక్యూరిటీ గురించి చెప్పాలి. సో నేను ఫోటోగ్రఫీ చేసేటప్పుడు ఒక రిసెప్షన్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ మళ్ళీ మా ఇంటికి వచ్చేటప్పుడు నైట్ సో ఆల్మోస్ట్ 1-2 అవుతుండొచ్చు. ఆ టైంలో నేను రిటర్న్ వస్తున్నాను. రోడ్డు పైన వరి కుప్పలు పోసింది. ఊర్లలో రైతులు రోడ్ల మీదే వరి కుప్పలు ఎండబెట్టేస్తారు. సో పోసిర్రు, పొద్దునంతా పోస్తారు, పోయేటప్పుడు చూసాము మేము. కానీ నైట్ అయిన తర్వాత అన్ని ఒక దగ్గరికి కుప్పగా చేర్చి సో దాని మీద కొద్దిగా వర్షం కూడా పడ్డ గాలికి ఎగిరిపోకుండా తాటిపత్రి సంచులు అనేది కప్పేస్తారు అనమాట. సో అవి నేను పోయేటప్పుడు చూసిన, వచ్చేటప్పుడు కూడా కనబడింది. కానీ లాస్ట్ చివర్లో ఒక వరి కుప్ప మీద బ్లాక్ కవర్ కప్పేసింది. సో అది నేను గమనించలేదు అనమాట. హెల్మెట్ ఉంది, నేను ఫాస్ట్గా వస్తున్నాను, కానీ అది గమనించలేదు. సో టక్మని ఆ వరి కుప్ప మీదకి బండి స్కిడ్ అయిపోయింది. వరి కుప్ప మీదకి బయటకు వెళ్ళిపోయి పడిపోయింది. సో నేను పడ్డా. సో మా బ్రదర్ కూడా నాతోనే ఉన్నాడు. కెమెరాలన్నీ అక్కడ వెళ్ళి పడిపోయినాయి. నేను పడ్డా, మా బ్రదర్ పక్కన పడ్డాడు, బండి నా మీద పడ్డాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఏదైనా జరగరాని చోట ఏదైనా తగిలి సో ఆ రోజు నేను ఈ భూమి మీద లేకపోతే ఆ రోజు వరకు నా మీద డిపెండ్ అయిన వాళ్ళ పరిస్థితి చెప్పండి. ఇట్లాంటి ఒక పరిస్థితి, ఏదైనా సిచ్యువేషన్, ఇది హెల్త్ బాగోలేకుండా రాలేదు, సడన్గా వచ్చేసింది. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఇంటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ అప్పటికి మ్యారీడ్. సో నాకు ఒక కొడుకు, నా పైన డిపెండ్ అయిన వాళ్ళు మా తల్లిదండ్రులు ఉన్నారు, కొడుకు ప్రయోజకుడు పని చేస్తున్నాడు, ఎన్నో హోప్స్ ఉంటాయో లేవా? సో అలాంటి సందర్భంలో ఒకవేళ కొడుకు లేడు అని తెలిస్తే ఆ ఇంటి పరిస్థితి ఏంటి? సంపాదించే కొడుకే ఉన్నాడు అనుకోండి, ఆ ఇంటి పరిస్థితి ఏంటి? సో అట్లాంటి సిచ్యువేషన్లో సో ఆ ఇన్సిడెంట్ జరిగింది ఏది బిఫోర్ వెస్టేజ్ రాకముందుకు. సో జరిగిన తర్వాత సో వెస్టేజ్ ఉన్నప్పుడు నాకు కనెక్ట్ అయిన పాయింట్ అనమాట. సో వెస్టేజ్ అనే ఆపర్చునిటీలో మనం పని చేయని రోజు కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క పాయింట్ నాకు కరెక్ట్ అయింది. దీన్ని ఏమంటారంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో మనం అందరము చేస్తున్న పనిలో యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. సో కాళ్ళు చేతులు బాగున్నాయి, మన మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది, మనం ఎక్కడో ఒక చోట పనిచేస్తున్నాం, ఎంతో కొంత సంపాదిస్తుంది. ఆ సంపాదించే డబ్బు మనకు కావాల్సినంత, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునేంత వస్తుందా? రావట్లేదు కదా.
సో ఇక్కడ గమనించండి, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, నచ్చినంత డబ్బు సంపాదించవచ్చు, టైం ఫ్రీడమ్ ఉంది. అంటే ఈ భూమి మీద 24 గంటల సమయాన్ని ఇచ్చి ఒక వ్యక్తిని దేవుడు పుట్టిస్తున్నాడు. కానీ మన సమయం మన చేతిలో ఉందా? ఒక జాబ్ చేస్తున్న పర్సన్ 8 నుంచి 10 గంటలు ఒక దగ్గర కమిట్మెంట్ అయ్యాడు. తనకు లీవ్ కావాలంటే బాస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా వద్దా? ఖచ్చితంగా. ఇప్పుడు లేడీస్ విషయంలో చెప్తాము. మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీ సార్ వచ్చేసి జాబ్ చేస్తున్నాడు, చాలా బిజీ. మీ ఇంటి ఫంక్షన్కి మీరు వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళు, నేను ఫంక్షన్ రోజు వస్తా, నాకు జాబ్లో సెలవు ఇవ్వడు అని చెప్పేసి అంటున్నారా లేదా? అంటారా? ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా విన్నారు కదా. ఒకవేళ సొంతంగా ఏదైనా వ్యాపారం చేస్తున్నాం అనుకోండి, ఆ వ్యాపారంలో కాంపిటీషన్ ఉంది. సో షాప్ బంది పెట్టి వెళ్ళాలి అంటే సో ఆపోజిట్ లో ఉన్న వ్యక్తికి బిజినెస్ పెరుగుతుంది, మన బిజినెస్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఎంతమంది షాప్ లోనే కూర్చుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ అల్టిమేట్ గా మనం చేస్తున్న పనిలో సమయం అనేది లేదు. అంటే టైం లేదు, మనీ లేదు, అండ్ సెక్యూరిటీ కూడా లేదు. 3 లేని చోట మనం పనిచేస్తున్నాము. అసలు ఈ భూమి మీద మనం ఎందుకు పనిచేస్తున్నాం? ఈ 3 ప్రతి ఒక్కరికి కావాలి, కానీ లేని చోట పనిచేస్తున్నాం. ఎప్పుడైతే వెస్టీజ్ అనే ఆపర్చునిటీ విన్నానో ఈ 3 నాకు కనబడింది. సో మీకు ఏది కనబడినా సో వెస్టేజ్ టేకప్ చేయొచ్చు. ఒక 2 సంవత్సరాలు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ నుంచి సక్సెస్ అవ్వచ్చు. సో ఇలా నిర్ణయం తీసుకొని పని స్టార్ట్ చేసిన 2018లో. సో జనవరి 1st మంత్ కష్టపడి పనిచేస్తే ఫాస్ట్ ట్యాగ్ 8% అండ్ 191 రూపీస్ చెక్. సో ఇది వచ్చింది 1st మంత్ ఇన్కమ్. సో చిన్న ఇన్కమా పెద్ద ఇన్కమా? చిన్నదే కదా, చిన్నదే. కానీ చేసిన పనికి వచ్చింది. మనం ఎంత పని చేసినాం? పిండి కొద్ది రొట్టె. ఇంతే పిండి తీసుకొని 10 మందికి రొట్టెలు చేయాలంటే అవుతుందా? కాదు కదా. 10 మందికి రొట్టెలు కావాలంటే 10 మందికి కావాల్సినంత పిండి సో మనం రెడీ చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు నేను చేసిన పని ఏంటి? జస్ట్ ఒక 10,000 రూపాయల వ్యాపారం. సో 10,000 రూపాయల వ్యాపారంలో నాకు ఒక 191 రూపీస్ వచ్చింది, 750 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చింది. అల్టిమేట్ గా ఒక 1000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. అంటే 10,000 రూపాయలు 10% వచ్చిందా లేదా? జస్ట్ 10,000 రూపాయల వ్యాపారం చేస్తే ఇన్కమ్ వచ్చింది. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ పని చేసిన జస్ట్ 250 రూపీస్ చేంజ్ వచ్చింది. 191 నుంచి 250 ప్లస్ చేంజ్ అయింది. సో 3వ నెల మళ్ళీ పని చేసిన 700 ప్లస్ వెళ్ళింది. 4వ నెలకు వచ్చేసరికి 1400 ప్లస్ వెళ్ళింది. సో ఇలా పని చేస్తూ ఒక 6 నెలలు ఇక్కడ పని చేస్తే ఆల్మోస్ట్ 6 నెలల ఇన్కమ్ చూస్తే 3,000 నుంచి 4,000 మధ్యలోనే ఉంది. సో అప్పుడు ప్రెషర్ స్టార్ట్ అయింది. నువ్వు ఫోటో స్టూడియో బంద్ చేస్తున్నావు, ఎక్కడికో వెళ్ళి పని చేస్తావు, అక్కడ నేను ఇన్కమ్ వస్తుందంటే అక్కడ పెద్ద ఇన్కమ్ రావట్లేదు. సో ఇక్కడ ఫోటో స్టూడియో బంద్ ఉంటావు. సో ఇంట్లో నుంచి నువ్వు ఏం పని చేస్తున్నావు? సో ఇదన్నా చక్కగా చేసుకో, అన్ని పనులు చేసుకో. ఎందుకంటే ఆల్రెడీ చేసినాం కదా, స్టూడియో కాకుండా ఇంకో కొన్ని పనులు చేసినాం కదా. సో ఇంట్లో నుంచి కూడా పోకుండా అనమాట. సో మా మేడంకి నేను ఈ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు నేను చేసిన పనులు తెలుసు కాబట్టి మీకు నచ్చిన పని చేసుకో, నన్ను డిస్కస్ చేయగలుగుతుంది. సో ఇండివిజువల్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాను. కానీ ఎవరి కోసం చేస్తాను? నాకు అర్థమైన పాయింట్ ఏంటి? టైం మనీ సెక్యూరిటీ. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. కాకపోతే నేను సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే వస్తారని చెప్పేసి నా పని అయితే స్టార్ట్ చేసిన. సో చేస్తూ పోతే 6 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 3,000 to 4,000 మధ్యలోనే ఇన్కమ్ ఉంది. సో ఇలా చేస్తున్న క్రమంలో ఇంట్లో నుంచి ప్రెషర్ ఉన్నా కూడా పని ఆపలేదు. సో చాలా కష్టపడ్డాం. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా ఊరు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో స్టోర్స్ ఉన్నాయి. సో ఈ రోజు మన ఇంటి పక్కన స్టోర్స్ ఉన్నాయి. జస్ట్ 5-10 కిలోమీటర్ల సరౌండింగ్ లో మనకు స్టోర్స్ ఉన్నాయి. చాలా ఈజీ అయిపోయింది ఈరోజు వ్యాపారం. సో ఆ రోజులలో హిందీ టీచింగ్స్ ఉండే, మొత్తం టోటల్ హిందీ టీచింగ్స్, తెలుగులో చెప్పే ఒక్క పర్సన్ కూడా లేదు. సో మనకు అర్థమైందా? ఓన్లీ ప్లాన్ మాత్రమే. సో మేము ఫంక్షన్లకు వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా టోటల్ హిందీ సెషన్స్. జస్ట్ పక్కన ఉన్న వాళ్ళు చప్పట్లు కొడితే చప్పట్లు కొట్టాలి, నవ్వితే నవ్వాలి, వాళ్ళు ఏమైనా బాధ ఉన్నారంటే మన సైలెంట్ కూర్చోవాలి. సేమ్ ఇంతే, ఇదే ఫార్మాట్ ఫాలో కావాలి. ఇంకేం అర్థం కాదు. మనకేమర్థమైంది? బిజినెస్ అర్థమైంది. సో చేసుకుంటూ పోవాలి. సో ఈ ప్రాసెస్ లో చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ 18 మంత్స్ కంప్లీట్ అయిపోయేసరికి సో నాకు డ్రైవింగ్ రాకుండా కూడా ఈ బిజినెస్ నుంచి బలేనో కారు 8.5 లక్షల కార్ అచీవ్మెంట్ చేసి తీసుకోవడం జరిగింది. 8.5 లక్షల కారు తీసుకున్న నెక్స్ట్ మంతే కరోనా. నాకు డ్రైవింగ్ రాదు, కారు తీసుకున్నా, నెక్స్ట్ మంత్ కరోనా, లాక్డౌన్. సో ఎట్లా ఉంటే సిచ్యువేషన్? ఇప్పుడు బిజినెస్ ఉంటుందా పోతుందా అన్న డౌట్. ఎందుకంటే కరోనా లాంటి సిచ్యువేషన్ లో ఎంతో మంది అసలు భూమి మీద నుంచే పోతా ఉన్నారు. అలాంటిది బిజినెస్ ఉంటాయా అనుకున్నాం. కానీ మనం ఉన్న వ్యాపారం వాల్యూ అనేది అక్కడ తెలిసింది. సో అప్పటి వరకు మనం బిజినెస్ చేస్తున్నాం అనుకున్నాము, కానీ అక్కడ నుంచి వ్యాపారం అంటే సో మన బిజినెస్ కరోనా టైంలో కూడా ఆగలేదు. సో మేడం చెప్పారు కదా,
సో ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ అండ్ బ్యూటీ కేర్, హెల్త్ సప్లిమెంట్స్. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని బయట కూడా షాప్స్ ఓపెన్ ఉన్నాయి. సో బయట బట్టల షాప్ లోపల లేవు, బాసాల షాప్ లోపల లేవు, టీవీలు అమ్మే షాప్ లోపల లేవు, ఫ్రిడ్జ్లు అమ్మే షాప్ లోపల లేవు. ఏ షాప్స్ ఓపెన్ ఉన్నాయి? రైతుకు కావాల్సిన ఫర్టిలైజర్ షాప్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఇంట్లో కావాల్సిన కిరాణా షాపులు అమ్మే షాప్స్ ఓపెన్ ఉన్నాయి. హెల్త్ కోసం మన మెడికల్ షాప్స్, హాస్పిటల్ ఓపెన్ ఉన్నాయి. ఈ మూడే ఓపెన్ ఉన్నాయి. ఆ మూడు వెస్టేజ్ లో ఉన్నాయా లేవా? సో మరి బిజినెస్ ఎట్లా ఆగదు కదా. సో అప్పుడే ఎంటర్ అయింది జూమ్ సెషన్స్. ఇంట్లో నుంచి మీరు బిజినెస్ చేయొచ్చు. సో అప్పటి వరకు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్న మనము సో జూమ్ లో ప్లాన్ చేసుకుంటూ బిజినెస్ ఇంకా పెంచుకుంటా ఉన్నాము. సో ఆ జూమ్ సెషన్స్ వింటూ చాలా మంది జీతాలు జీరో అయిపోయినాయి, కొంతమంది 50% పడిపోయినాయి, కొంతమంది జాబులు పోయినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎస్ మనకంటూ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలని చెప్పి చాలా మంది ఆలోచన చేసి సో అప్పుడు ఆపర్చునిటీ టేకప్ చేయడం స్టార్ట్ చేశారు. సో కరోనా తర్వాత బిజినెస్ ఇంక్రీజ్ అయింది. సో కరోనా మా అదృష్టానికి వచ్చింది. ఇది చాలా బాగా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే కరోనా రాకపోతే చాలా మంది ఇంకా నెగిటివ్ మైండ్ లో ఉండేవారు. సో వాస్తవానికి మనం చేస్తున్న బిజినెస్ ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మంది మధ్యలో ఒక అపోహ ఉంది. సో నేను ఆ అపోహను తీసేస్తా. ఒకసారి గమనించండి. సో నేను ఒక నోట్ చూపించేస్తా. సో ఇది మీకు కనబడుతుందా? నోట్ కనబడుతుందా? ఎంత అయింది? 500 రూపీస్. ఇది మార్కెట్ లో చెల్లుబాటు అవుతుందా కాదు? అవుతుందా? ఎస్. సో ఈ నోట్ చూపిస్తాను. సో ఇది 500. ఇది పోతుందా? ఎందుకు పోతుంది? ఇది ఎందుకు పోతుంది అంటే ఇది ఈ దేశ కరెన్సీ కాదు, కానీ చెల్లుబాటు అవుతుంది. ఎక్కడ చెల్లుబాటు చేయాలో అక్కడ చేస్తేనే చెల్లుబాటు అవుతుంది. సో దీనికి మనకి రిటర్న్ అమౌంట్ వస్తుంది. కానీ ఒక షాప్ లోకి వెళ్ళేసి డబ్బులు ఇస్తే చిప్లు పడేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగలు అనేది తెలియదు కాబట్టి, అది తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎస్ ఇది దుబాయ్ కంట్రీ యొక్క నోటు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇది దుబాయ్ యొక్క కంట్రీ నోటు. 12,500 రూపాయలు. 12,500 రూపాయలు. 500 రూపాయలు మనం ఇస్తే ఈ నోట్ ఇస్తే నాకు 12,500 రూపాయలు ఇస్తారు ఇప్పుడు నాకు. అదే తెలియని వ్యక్తి చేతిలో ఉంటే ఇది దొంగ నోటు ఉంది అని చెప్పి చిప్పు పడేస్తారా లేదా? సో తెలియకపోవడం వల్ల, మంచి చెడుకి వ్యత్యాసం తెలియకపోవడం వల్ల చాలా మంది వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటున్నారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక జెన్యూన్ ఆపర్చునిటీ. కానీ ఇందులో చాలా మంది నెగటివ్ పర్సన్స్, మోసపూరిత ఆలోచనలు ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో అలాంటి వారి చేతిలోకి ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్ వెళ్ళిందో వాళ్ళ చేతుల ద్వారా అంటే వాళ్ళ ద్వారా ఎవరికైతే ఆపర్చునిటీ వెళ్ళిందో వాళ్ళు మోసపోయారు. కానీ ఇండస్ట్రీ ఫెయిల్యూర్ కాదు, ఇండస్ట్రీ చాలా గొప్పది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ దగ్గరకు వచ్చిన వ్యక్తి కాదు, మనకు వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకోవాలి. మనకు వచ్చిన అవకాశము ఎంత పెద్దది అని. ఈ రోజు మన దగ్గరకు వచ్చిన ఒక అప్లైర్ ఉన్నారు. సో తన ఆపర్చునిటీ చెప్పిండు. తను రేపు బిజినెస్ లో ఉన్నా లేకపోయినా తన పర్సనల్ ప్రాబ్లం వల్ల మనకు వచ్చిన ఆపర్చునిటీని మనం వదలకపోతే మనం సక్సెస్ అవుతాం. ఎస్. సో అట్లా మీరు ఖచ్చితంగా మీరు డిసైడ్ చేసుకోవాలి. సో మనము చేస్తున్న ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్. సో అందులో డైరెక్ట్ సెల్లింగ్ వెస్టీస్ అనే కంపెనీ. సో కంపెనీ వచ్చేసి 20 సంవత్సరాల కంపెనీ. ఈ కంపెనీలో సో ఎంతో మంది సక్సెస్ అయ్యే రోజు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నారు. ఎంతో వేల మంది, లక్షల మంది ఈరోజు ఫారెన్ టూర్ అచీవ్మెంట్ చేసింది. మనకు ఆల్మోస్ట్ 46th ఫారెన్ టూర్ రీసెంట్లీ మనకు దుబాయ్ టూర్ కంప్లీట్ చేసింది. 46 ట్రిప్పుని కంపెనీ తీసుకెళ్ళింది అంటే మీరు గమనించండి. సంవత్సరానికి 2 సార్లు తీసుకెళ్తుంది, కానీ రీసెంట్ ఏం చేసిందంటే 3 సార్లు చేసింది. సో ఇయర్ ఆల్రెడీ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం దుబాయ్, అండ్ నెక్స్ట్ మనకు లండన్ ఉంది, స్కాట్లాండ్, అండ్ మూడవది వచ్చేసి మళ్ళీ థాయిలాండ్ కూడా ఉంది. సో ఈ ఆపర్చునిటీ ద్వారా నేను అసలు ఫ్లైట్ ఎక్కుతానని కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ ఈ ఆపర్చునిటీ నుంచి సో ఫ్లైట్ ఎక్కిన అండ్ క్రూజ్ షిప్ ఎక్కిన, సో దేశాన్ని దాటిన, సో భూమి మీద నడిచే వెహికల్, గాలిలో వెళ్ళే వెహికల్, నీటిలో వెళ్ళే వెహికల్ అన్నింటిని కూడా మనం ఎక్కేసాం. కానీ మనం చేస్తున్న రెగ్యులర్ పని ద్వారా ఇదైతే సాధ్యం కాకపోతుంది. సో థాయిలాండ్ ఒకటి, అండ్ స్విట్జర్లాండ్, జర్మనీ, అండ్ దుబాయ్, అండ్ ఖతర్ 5 దేశాలు 3 ఫారెన్ ట్రిప్లలో నేను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బాగుందా లేదా? సో ఎంత మందికి ఉందండి ఫారెన్ బయట దేశం వెళ్ళాలి, సో లైఫ్ చూసి రావాలని చెప్పేసి ఉందా? ఉంటేనే కదా అసలు, లేకపోతే లేదు. చేతులు ఇవ్వకపోతే అంతే. సో మనం
చాలా మంది ఫారెన్కి వెళ్ళి వస్తారు, కానీ ఎట్లా వెళ్ళేసి వస్తారంటే సో జాబ్ అక్కడ వెళ్ళి ఏదో పని చేసి అక్కడ నుంచి డబ్బు సంపాదించాలని అక్కడ కొన్ని ఏళ్ళు పని చేసి మళ్ళీ ఇండియాకే వస్తారు, లైఫ్ టైం అక్కడికి వెళ్ళరు. అక్కడికి వెళ్ళి పనిచేసి కొద్ది సంవత్సరాలు కష్టపడి ఇంటి ఆర్థిక వ్యవస్థ కొద్దిగా బాగుపడే వరకు కష్టపడేసి వస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఏ పని ఉండదు. కానీ వెస్టేజ్ త్రూ మీరు ప్రతి సంవత్సరం 3 ఫారెన్ టూర్లు వెళ్ళొచ్చు, ఇది 100%. సో ఇంత మంచి అవకాశం ఇక్కడ ఉంది. అండ్ డబ్బుకు ప్రాబ్లం లేదు. సో ఈరోజు 191 రూపాయలతో స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు 10 లక్షల రూపాయలు పర్ మంత్ తీసుకునే స్థాయికి వచ్చేసింది. 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాము అంటే సార్ మీరు ఏం చదివారు సార్, మీరు ఎంత చదివారు, బీటెక్ ఎంటెక్ అలాంటి పెద్ద పెద్ద చదువులు ఏమైనా చదివారు అంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు జాబులు చేస్తారు, జీతాలు చేస్తారు. ఏమీ చదివిన వాళ్ళే ఏదో ఒక జాబ్ ఇస్తారు, అర్థమవుతుందా? ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న ఆయన మంచి జాబ్ కొడుతుండొచ్చు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న ఆయన ఈయనకు జాబ్ ఇస్తారు, అర్థమవుతుందా? సో ఏమీ చదువుకోలేదు కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఒకవేళ మంచి చదువుకొని ఏదైనా జాబ్ ఏదో చేస్తున్నాను అనుకోండి, సో వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు వస్తుంది ఒక 50,000 రూపాయలు అని చెప్పేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే 50,000 రూపాయలు గొప్పది కదా 191 రూపాయల కంటే. సో కాబట్టి నా ఆలోచన ఏముంది అంటే బిజినెస్. సో డబ్బులు బిజినెస్ లోనే ఉంది. సో అలాంటి వ్యాపారము రూపాయి పెట్టుబడి లేకుండా మన దగ్గరకు వస్తుంది అంటే సో తీసుకోవాలా లేదా? మరి తీసుకోకపోవడానికి కారణం ఏంటి? తనపైన తనకు నమ్మకం లేకపోవడము, కంపెనీ పైన నమ్మకం లేకపోవడము, రాంగ్ కంపెనీల గురించి ఎవడో దారిన పోయే వ్యక్తి చెప్పిన ఎక్స్పీరియన్స్ తీసుకొని. సో ఈ భూమి మీద 2 వ్యక్తుల మాటలు ఖచ్చితంగా వినాలి. ఒకటి మంచి చేసే వ్యక్తి, ఒకటి చెడు చేసే వ్యక్తి. నువ్వు ఎవరి మాటలు వింటే అలా రూపంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెస్టేజ్ అనే కంపెనీ జెన్యూన్ కంపెనీ అనేది ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఆయన వేస్ట్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎవరో ఒక మాట వింటేనే కదా నువ్వు ఏదో ఒక దారిలో వెళ్ళేది. ఈయన మాట వింటే మామూలుగా లైఫ్. సో ఇక్కడ విని ఈయన లెక్కన కష్టపడగలిగితే వెస్టేజ్లో ఉండే లైఫ్ ఖచ్చితంగా వస్తుంది. రెండు ఎవరిలో ఒకరు ఫాలో అవుతున్నాం, మరి నీకు సొంతంగా ఫాలో అవుతున్నాం. సో ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీని ఎవరినో చూసిన ఫాలో కాలే, నా మనస్సాక్షికి నేనే అర్థం చేసుకొని ఫాలో అయ్యాను. ఆపర్చునిటీ విన్న తర్వాత నేను చేస్తాను డిసైడ్ అయ్యాను. సో నా ఇంటి పక్క అయినో లేదంటే నా ఫ్రెండ్ ఉన్నో లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్లో ఇది చేయొచ్చా, వెస్టేజ్ మంచిదా అని చెప్పేసి ఎక్కడ అడగలేదు, నేను ఎవరిని అడగలేదు. జస్ట్ నేను డిసైడ్ అయినా నాకు ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది, రూపాయి పెట్టుబడి లేదు, మా ఇంట్లోకి సబ్బు, షాంపూ, పేస్ట్, టీ పౌడర్, కుకింగ్ ఆయిల్ ప్రతి ఒక్కటి కూడా నేనే తీసుకెళ్ళాలి, నా జేబు నుంచి డబ్బు ఖర్చు పెట్టాలి, ఆ ప్రొడక్ట్స్ ఇంట్లో తీసుకొచ్చేయాలి. ఇంట్లో వాడేది మా మేడం, ఇంట్లో వాడుతుంది, నేను తీసుకెళ్ళింది వాడుతుందా, ఆమె రమ్మనేది వాళ్ళు తీసుకురావాలి. ఇక్కడ నేను డిసైడ్ అయినా కంపెనీకి నేను వన్ ఆఫ్ ద ఓనర్ అవుతున్నా. సో నా ప్రొడక్ట్స్ నేను వాడకపోతే ఎవరు వాడతారు? సో అట్లా డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసినాము. సో ఈరోజు చూస్తూ లైఫ్ మారిపోయింది. సో ఎప్పుడు కూడా ఇల్లు కొంటానని చెప్పేసి కూడా అనుకోలేదు, కానీ అల్వాలో సో ఫస్ట్ 1 CR పెట్టేసి ఇల్లు తీసుకున్నాం. సో నా నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 5-6 ఇల్లు ఆల్రెడీ మనకు వచ్చేసింది. 2 కోట్లు, 3 కోట్లు, 3.5 కోట్ల రూపాయల ఇల్లు కూడా వచ్చేసింది. సో అట్లాగే కార్ వచ్చేసి ఫస్ట్ బెలెనో కార్ కొన్నాము, రీసెంట్ వచ్చేసి 19 lakhs పెట్టేసి 1 year బ్యాక్ వచ్చేసి క్రీటా అడ్వెంచర్ కార్ తీసుకున్నాం. జస్ట్ మా మేడంకి బెలెనో కార్లో వామిటింగ్ వస్తుందని చెప్పేసి కార్ను చేంజ్ చేసేసాం. సో ఈరోజు డబ్బుకు పొదువ లేదు, డబ్బుకు అస్సలు ప్రాబ్లం లేదు. వెనక్కి తిరిగి చూస్తే డేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు ఏంటంటే షాప్లో కూర్చున్నప్పుడు ఇవాళ గిరాక్ నడవలేదు, సో షాప్లో ఇన్కమ్ రాలేదు, నెల తిరిగేసరికి చిట్ వస్తుంది, ఇంట్లో ఖర్చులు వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచన ఉంటుండే ఎట్లా చేద్దామని చెప్పేసి. ఈ రోజు అదే నెల కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా ఉంది, 10వ తారీఖు వస్తూ ఉంది, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతూనే ఉంది. సో డబ్బులు సంపాదించడం కష్టమా, ఖర్చు పెట్టడం కష్టమా? ఖర్చు పెట్టడం ఈజీ, సంపాదించడం కష్టం. బయట నిజంగా అంతే, డబ్బులు సంపాదించడం కష్టం. కష్టపడి 30 రోజులు కష్టపడి 15,000, 20,000, 30,000 ఖర్చు పెట్టాము. అవి ఇట్లా వచ్చినాయా 2-3 రోజుల్లో ఖతం అయిపోతాయి. పైసలు ఎటుపోయింది, ఖర్చు అయిపోయింది, చాలా ఈజీ ఖర్చు అయిపోయింది. కానీ వెస్టేజ్లో మీరు 1 నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోండి, మీ నెల చెక్కు 1,00,000 రూపాయలు దాటింది అంటే కనుక 1,00,000-10 లక్షలు అవ్వడానికి ఎంతో పెద్ద సమయం పట్టదు. ప్రతి నెల మీకు చెక్ వస్తూ ఉంటుంది. అసలు ఖర్చు పెట్టే లోపు మనకు చెక్ వచ్చి పడిపోతూ ఉంటుంది. ఖర్చు పెట్టే లోపు ఏం ఖర్చు చేద్దాము, అది లాస్ట్ టైమే కొన్నా కదా, ఈ టైం ఏం కొందాం అని ఆలోచించే లోపే మళ్ళీ మీకు చెక్ వచ్చేస్తుంది. సో అలాంటి అవకాశం. సో ఇది ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే బికాజ్ ఓన్లీ నెట్వర్క్. సో ఇండివిజువల్ వర్క్, టీమ్ వర్క్, ఇండివిజువల్ వర్క్, టీమ్ వర్క్. ఇండిపెండెంట్గా నేను పనిచేశాను అనుకోండి, సో నేను పనిచేసినన్ని రోజులే డబ్బు. ఒకవేళ టీంతో పనిచేశాను అనుకోండి, నేను ఉన్నా లేకున్నా నా టీం వాళ్ళ నాకు డబ్బులు వస్తూ ఉంటుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో ఈరోజు చూడండి జియో, సో ఫోన్ ఉందా?
అందులో సిమ్ జియో ఉందా లేదంటే వేరే ఏదైనా ఉందా? ఎయిర్టెల్ ఆర్ జియో, ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. సో చూడండి, జియో ఫస్ట్ ఎప్పుడైతే వచ్చిందో 2 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చిందా లేదా? మరి అతను లాస్ కదా, అతను ఎంతో లాస్ అయిపోతారు కదా. దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మందికి జియో సిమ్ ఫ్రీగా ఇచ్చి, ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చి, సో అట్లాగే ఎల్లకాలం ఇవ్వచ్చు కదా. మరి అప్పుడు 2 సంవత్సరాలు ఇచ్చింది కదా, మరి అప్పుడు లాస్ అనేది లాభం. అప్పుడు లాస్, ఆయన లాస్ కాలేదు, ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆయన లాస్ అనుకోలేదు, నేను పెట్టే ప్రతి రూపాయి అది 10 రూపాయలుగా మారి నాకు రావాలి అన్న ఆలోచనతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఆయన కాన్సెప్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిండు. తన ఏదైతే అనుకున్నాడో ఆ గోల్కు రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా తనకి లాభాలు వస్తాయి. సో ఆ లాభాల ద్వారా సో సంపాదించవచ్చు అని చెప్పేసి డిసైడ్ అయ్యింది. కాబట్టి ఫస్ట్ 2 సంవత్సరాలు మనకు అలవాటు చేసింది జియో. సో అలవాటు అయింది మనకి. ప్రతి నెట్వర్క్లో ఉన్న వ్యక్తులు ఎన్నో నెట్వర్క్లో నుంచి ఇక్కడికి జియోలోకి వచ్చేసారు. వచ్చిండ్రు, ఈ జియో సిమ్ వాడిరు. సో ఈయన నెట్వర్క్ చాలా పెరిగిపోయింది, ఆ కంపెనీని మూతపడిపోయింది. ఎందుకంటే అక్కడ కస్టమర్స్ లేరు. సో ఇది పెరిగిపోయిందా? సో ఈ రోజు ఒక నెలకు రీఛార్జ్ ఎంత చేస్తాం మనం? 300 రూపాయలు చేస్తామా? అట్లీస్ట్ ఒక నెల కంటే 28 రోజులు 300 రూపాయలు చేస్తున్నాం కదా. సో చూడండి, ఈ రోజు జియో దగ్గర ఆల్మోస్ట్ ఒక 50 కోట్ల మంది జియో సిమ్ వాడే వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ 50 కోట్ల మంది ఉన్నారు, 300 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నారు అనుకోండి. సో ఎన్ని కోట్ల వ్యాపారం అవుతుంది? 50 కోట్ల మంది రీఛార్జ్ చేస్తున్నారు కదా, ఆయన ప్రాఫిట్ 300 రూపాయలు అవుతుందా? ప్రతి ఒక్కరు రీఛార్జ్ చేస్తే 300 రూపాయలు వస్తుందా? రాదు కదా. ఈ 300 రూపాయలలో నుంచి ఎంతో మందికి అతను శాలరీలో ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఖర్చు పెట్టాలి కదా. అన్ని ఖర్చులను ఒక 300 రూపాయలలో తన ప్రాఫిట్ ఒక 10 రూపాయలు వేసుకోండి. జస్ట్ 299 రూపాయలు ఖర్చు అనుకుందాం. కేవలం 10 రూపాయలు మాత్రమే తన ఇన్కమ్ అనుకుందాం, ప్రాఫిట్ అనుకుందాం, అన్ని ఖర్చులు పోను. ఇప్పుడు 50 కోట్ల మంది ఇంటూ 10 రూపాయలు ఎంత అవుతాయి? 500 కోట్లు అవుతాయి లేదా? అంటే తన నెట్ ప్రాఫిట్ ఎంత? ఒక నెలకి 500 కోట్ల రూపాయలు వెళ్ళిందా లేదా ఒక నెలకి? సో మరి రీఛార్జ్ అయిపోగానే మనం చేస్తామా లేదా? చేస్తాం కదా. సో అంటే ఎవ్రీ మంత్ డబ్బులు సంపాదిస్తాడా లేదా? సో అలాంటి వ్యాపారమే మన దగ్గర కూడా ఉంది కదా. సో నేను వచ్చేసి ఒక టీవీ కొనుక్కోండి, ఒక బైక్ కొనుక్కోండి, లేదనుకుంటే సూట్లు కొనుక్కోండి, బాసాలు కొనుక్కోండి, ఇద్దరిని జాయిన్ చేయించండి, మీరు ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి. ఇలాంటివి మనం చెప్పామా? లేదు. మీరు సబ్బు వాడతారు, పేస్ట్ వాడతారు, షాంపూ వాడతారు, ప్రతి ఒక్కటి వాడతారు. వాడే ఐటమ్ని మీరు మార్చండి, జస్ట్ బ్రాండ్ మార్చండి. ఆ మార్చిన బ్రాండ్ ద్వారా మీకు ఫలితం వస్తుంది, మీకు ఒక ప్రాఫిట్ వస్తుంది. అది ఎలా వస్తుందో అర్థం చేసుకోండి అని చెప్పారు, అంతే కదా. సో దీనికి రాకెట్ సైన్స్ అంతా చాలా డీప్ ఆలోచన చేస్తారు. వచ్చిన అవకాశాన్ని పక్కన పెట్టేస్తారు. ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి వీళ్ళ ఫోన్లు కట్టి మామ ఒక 50,000 కొట్టావా, అర్జెంట్ అవసరం వచ్చిందంటే వాడు కొట్టడు చేయడు. ఎందుకంటే మన దగ్గర కూడా ఉంటాయి. ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే లక్షల రూపాయలు ఉంటాయి. సో ఎంతమంది బ్యాంక్ అకౌంట్లో లక్షల రూపాయలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు? చేస్తూ ఉన్నారా? కార్డు గీక్తే కార్డు వచ్చేసి రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా మంది కార్డ్స్ ఉంటాయి, 4-5 కార్డులు ఉంటాయి, అవి రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. సో అకౌంట్లో డబ్బులు ఉంటే హ్యాపీగా ఉంటారా, లేదంటే రిజెక్ట్ చేస్తే బాగుంటుందా? బాగుంటుందా లేదా? సో అకౌంట్లో డబ్బులు ఉండాలన్నా, మన లైఫ్ హ్యాపీగా ఉండాలన్నా మన దగ్గరకు వచ్చిన ఈ అవకాశాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో ఎవరిని మోసం చేసేది లేదు, మోసపోయేది కూడా లేదు. సో అట్లా మేము స్టార్ట్ చేసినాం. జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వ్యక్తి సో ఈ రోజు స్టేజ్ మీద సో కొన్ని వేల మంది మధ్యలో కూడా మాట్లాడగలుగుతున్నాడు అంటే సో ఈ యొక్క వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ యొక్క పవర్ అట్లాంటి. సో ఈ రోజు మీరు స్టార్ట్ చేస్తున్నారు, మీరు డెసిషన్ తీసుకోండి. ఇక్కడ మేడం స్టార్ట్ చేశారు ఈ సెషన్, ఇక్కడికి స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 మంది రావచ్చు, ఒక 10 మంది కూడా రాకపోవచ్చు. కానీ 2-5 వస్తున్నారని చెప్పేసి ఆపేయలేదు కదా. సో చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈరోజు టీం పెరుగుతూ ఉంది, మనకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంది. మీ నుంచి కూడా ఇలాంటి సెషన్స్ మీ ఏరియాలలో కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి అనుకోండి, పెద్ద స్థాయికి వెళ్ళిపోతుందా లేదా? సో జస్ట్ ఇమాజినేషన్ చేయండి, వెస్టేజ్ యొక్క ఫ్యూచర్ 2030కి కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేయబోతాం. ఈరోజు అమెరికా వచ్చేసి యుఎస్ఏ జస్ట్ 32 కోట్ల మంది జనాభా ఉంటే 2 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుంది. మన ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, కానీ ఇక్కడ జరిగే టర్నోవర్ ఎంత? జస్ట్ 12,000 కోట్ల రూపాయలు. కేవలం 12,000 కోట్లు, 140 కోట్ల మంది జనాభా. జస్ట్ అక్కడ 32 కోట్ల మంది జనాభా, 2 లక్షల కోట్ల టర్నోవర్. గమనించండి, అమెరికా అభివృద్ధి చెందిన దేశం అని ఎందుకంటున్నాం? సో అక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ ని అర్థం చేసుకున్నారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేసారు, దాని మీద పని చేసారు. సో కాబట్టి అక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇండియా వచ్చేసి స్లీపింగ్ మోడ్ లో ఉంది. ఆల్మోస్ట్ 2030కి మనందరం కూడా రిచ్ అవ్వచ్చు, మనందరి ఇన్కమ్ కూడా లక్షల రూపాయల పైన ఇన్కమ్ జరగవచ్చు 100%. కాకపోతే ఈరోజు మనం నిలబడాలి.
సో ఈ బిజినెస్లో నలుగురు చెప్తే వినలేరు అని చెప్పేసి వాళ్ళు వినలేరు, నా అనుకున్న వాళ్ళు వినలేరు అంటే నా అనుకున్న వ్యక్తులలో ఒకరే ఉన్నారు ఇక. ఒకసారి లేస్తారు ఎవరు? నా అనుకున్న వ్యక్తులలో ఒకరు ఉన్నారు ఇక. ఒక్కరే అంటే నా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారా అంటే మీరు ఒక్కరే ఉన్నారు. మీరు ఒక్కరే, ఎవరు అనే మా తమ్ముడు చేయట్లేదు, మా అక్క చేయట్లేదు, మా నాన్న చేయట్లేదు, మా ఫ్రెండ్స్ చేయట్లేదు. జస్ట్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎవరు లేరు. జస్ట్ మీరు ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగతా అంతా సోషల్ మీడియా, బయట నెట్వర్క్, కోల్డ్ కాంటాక్ట్స్. దారిని పోయే వ్యక్తికి మాట్లాడియాలి, నా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది, సో నాకు 5 లక్షల ఇన్కమ్ వస్తుంది అంటే వాడు ఇంట్లో ఇట్లా చూస్తాడు వెళ్ళిపోతాడు. 5 లక్షల ఇన్కమ్ నాకు వస్తుంది కానీ ఆయనకు నమ్మకం లేదు. 5 లక్షల ఇన్కమ్ వచ్చేటోడు నాకు చెప్తాడు ఆపర్చునిటీ అని చెప్పేసి ఆయనకు నమ్మకం ఉండదు. కానీ నమ్మితే ఇలాంటి ఒక ఆపర్చునిటీ, ఇలాంటి ఒక మీటింగ్ వచ్చి నమ్మితే తెలుస్తుంది కదా. సో తెలుసుకోవడంలో తప్పులేదు కదా. సో కాబట్టి ఈరోజు చాలా మంది మీటింగ్ రమ్మన్నా కూడా సో ఇట్లాంటి మస్తు చూసినాం చేసినాం అని చెప్పేసి వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని కూడా వదిలేస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు మేడం చెప్పారు కదా, అదృష్ట లక్ష్మి వచ్చి తలుపు కొడతా ఉంటుందా లేదా దురదృష్ట లక్ష్మి వచ్చి కొడుతుంది. అదృష్ట లక్ష్మి వచ్చేసి ఒకేసారి కొడుతుంది, దురదృష్ట లక్ష్మి వచ్చేసి పదే కొడుతుంది. మనం మాట్లాడుతున్నాం. కానీ అదృష్ట లక్ష్మి ఈ రోజు ఎట్లా వస్తుందంటే మోడర్న్ డ్రెస్లలో వస్తుంది. మోడర్న్ డ్రెస్లలో వస్తుంది. జెంట్స్లు మగవాళ్ళు ఎట్లా వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఎట్లా వస్తుంది. పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం తీసిన సినిమా కృష్ణదేశం ఉందా, లేదంటే ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చింది. సో అంటాడు కదా, సేమ్ అట్లాగే ఒక వ్యక్తి రూపంలో మన వరకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది వెస్టీజ్ ఆపర్చునిటీ. దాన్ని అర్థం చేసుకున్నాడు, ఆ వ్యక్తి యొక్క లిస్ట్ లో మీ పేరు రాసుకున్నాడు, మిమ్మల్ని కూడా సక్సెస్ చేయించాలనుకున్నాడు. ఎందుకంటే వెస్టేజ్ అనేది విన్ విన్ సిస్టమ్. గెలువు గెలిపించు అంతే. నువ్వు గెలవాలంటే నువ్వు గెలిపించాల్సిందే. లేదు నేనే గెలవాలి నాకే డబ్బులు రావాలి అంటే 100% రావు. ఒక వ్యక్తిని గెలిపేయకుండా డబ్బులు రాలేరావు. సో ఈరోజు నేను ఎంతో మందికి చెప్తే బిజినెస్లోకి రాలేదని చెప్పాను కదా. సో నిజంగా చెప్పండి, ఇక్కడ ఇద్దరు తప్పించి మిగతా వాళ్ళందరూ నాకు తెలియని వ్యక్తులే కదా. నేను మీ అందరికీ చెప్పలేదు, ఆయన నా టీంలోకి వచ్చేదా లేదు, చెప్పకపోతే వచ్చేది, చెప్తే రాలేదు. ఎట్లా జరిగింది? సో అదే గమనించండి. అంటే మీరు 1 నుంచి 2 సంవత్సరాలు ఇక్కడ నిలబడగలిగితే 100% చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. మీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో నేను చేస్తున్న ఆపర్చునిటీ నా పిల్లల కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం భూమి మీద తీసుకురావడానికి కష్టపడ్డాము. సో వాళ్ళని ఫ్యూచర్లో సెట్ చేయడానికి కూడా కష్టపడాల్సింది. సో వదిలేస్తామంటే కాదు కదా. సో టేక్ ఏ రైట్ డిసిషన్ అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ని అర్థం చేసుకోండి. సో ఇది సబ్బు షాంపూ వ్యాపారం కాదు, ఇంటింటికి తిరిగి అమ్మే వ్యాపారం కాదు. సో జస్ట్ మనం ఆపర్చునిటీలు ఇస్తున్నాం. ఒక జాబ్ చేయాలి అంటే ఎలాంటి ఆలోచన ఉంది? ఒక వ్యాపారం సొంతంగా ఒక కిరాణా షాప్ పెట్టాలి, ఒక హోటల్ పెట్టాలి, ఒక బట్టల షాప్ పెట్టాలి, ఒక ఫోటో స్టూడియో పెట్టాలి. మన ఆలోచన ఎట్లా పనిచేస్తుంది? అది పెట్టాలి అన్నప్పుడు మనకి ఏం చెయ్యాలని డిసిషన్ తీసుకుంటుంది. స్టూడియో పెట్టాలి అంటే నేను పని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయకుండా నేను స్టూడియో పెట్టాను. కిరాణా షాప్ పెట్టినా సర్వీస్ ఇవ్వకుండా నేను కిరాణా షాప్ ఎందుకు పెట్టుకుంటా? అక్కడ నేను అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 లక్షల రూపాయలు పెడతా, వద్దంతా అందులో కూర్చుంటా, నేను అమ్ముతా, దాని ద్వారా డబ్బు సంపాదిస్తా. ఇక్కడ నా ఆలోచన ఏముంది? సో ఇక్కడ కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, సో ఎదుటి వ్యక్తికి ఈ ఆపర్చునిటీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థం కాకపోతే పక్కకి వెళ్ళిపోతాడు. అర్థమయ్యే వ్యక్తి వరకు మీరు కష్టపడాలి. అలాంటి ఒక 6 మంది వ్యక్తులు వస్తే ఈ బిజినెస్ లో మీరు క్రియేటింగ్ టీయూసీని లెవెల్, మీరు డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కూడా క్రియేట్ చేయగలుగుతారు కేవలం 6 మంది వ్యక్తులతో. పోతున్నాము అంటే 4 నుంచి 6 మంది వ్యక్తులు కావాలా లేదా? అల్కం ఉన్నోడైతే 4 లేపుతారు, బరువు ఉన్నాడు అనుకో 6 లేవటారు, లేవటం లేదా? ఆ వ్యక్తులే చాలు అనుకోని పని చేస్తూ ఉంది. సో అంటే 6 మంది వ్యక్తులను మన జీవితాన్ని మార్చగలిగితే సో మన జీవితం మారిపోతుంది. సో టేక్ ఏ రైట్ డిసిషన్ అండి. సో ఇంత మంచి ఆపర్చునిటీని ఎట్టి పరిస్థితులలో వదిలేసుకోకండి. విన్నామా పోయామా వదిలేసినామా అనేది కాకుండా ఆలోచన చేయండి. నైట్ అంతా కూర్చొని ఆలోచన చేయండి. ప్రీవియస్ మంత్స్ అంటే ఇన్ని సంవత్సరాలు నేను ఏం కష్టపడ్డా, ఏం సంపాదించినా, మరి ఇక మీదట నేను చేస్తున్న పనికి ఒక 2 సంవత్సరాలు నేను టైం కేటాయిస్తా, నా గురించి నేను కేటాయిస్తా. సో ఇక్కడ చేయాల్సిన పని ఏంటో నేర్చుకొని పని చేస్తా అని మీరు డిసైడ్ అవ్వండి. సో ఆల్రెడీ అందరు లీడర్ చెప్పారు ఫ్యామిలీ రీయూనియన్ గురించి, సో FRU గురించి. సో ఇలాంటి ఒక ఫస్ట్ సెషన్ మేము ఢిల్లీకి వెళ్ళినాము. ఇంతకుముందు చెప్పినట్టుగానే చప్పట్లు పక్కలను చూసే కొట్టాము. సో పక్కలను చూసి నవ్వినాము. సో పక్కలను చూసి సైలెంట్గా కూర్చున్నాం. అది FRU సెషన్లో ఢిల్లీకి వెళ్ళి ఆల్మోస్ట్ 10-15 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరీ వెళ్ళేసి జస్ట్ 4,500 రూపాయలకి. సో ఈరోజు మనకు ఇక్కడ శంషాబాద్ దగ్గర నెక్స్ట్ మంత్ మార్చ్ సో 7, 8, 9 డేట్స్లలో సో మనకు చాలా అద్భుతమైన సెషన్ జరగబోతా ఉంది. సో ఈ సెషన్ ఒకసారి కళ్ళారా చూడండి. సో సినిమాని చూస్తే బాగుంటుంది అని చెప్తే బాగుండదు. సో నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు, దాన్ని విజువల్ చేయలేదు. కానీ ఒకవేళ చూసి అక్కడ జరిగిన సెషన్ ఏదైతే మీరు చూస్తున్నారో
అలాంటి రికగ్నిషన్ మీరు 1 ఇయర్ తర్వాతనో నెక్స్ట్ ఇయర్ జరిగే ఎఫ్ఆర్ఈలో తీసుకుంటే ఎట్లా ఉంటుంది, నాకు కూడా ఇంతమంది మధ్యలో ఇలాంటి రికగ్నిషన్ చేస్తారా, సో అలాగా మీరు ఆ యొక్క విజువల్స్ని మీరు ఫీల్ అవుతారు అనమాట. సో తర్వాత పని స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఏజ్లో పెద్దవాళ్ళు కావచ్చు, మామూలు చిన్న ఏజ్ కావచ్చు, సో సింగిల్ లేడీ కావచ్చు, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్తారు, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎట్లా సక్సెస్ అయ్యారు. సో వాళ్ళ కష్టాలు అంటే మనకున్న కష్టాలు చాలా చిన్నవైపోతుంది. సో కాబట్టి అక్కడ డిసైడ్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్ చేసుకోండి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా 27వ తారీఖు నాడు సో మనకి ఇక్కడే సత్యసాయి నిగమాగమంలో ఉంది. సో చాలా అద్భుతమైన మీటింగ్, దానికి మాకు ఎంట్రీ లేదు. సో అందులో ఏం చేస్తారో మాకు తెలియదు, మీకే తెలుసు. సో మీ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉన్న లీడర్స్ని సో మీరు మాట్లాడండి. సో ఏం చేస్తారో మీరు చూడండి. ఎందుకంటే మీకు సపరేట్గా పిలిచి కొన్ని వేల మంది మధ్యలో మీకు గుర్తింపు ఇస్తున్నారు అంటే ఇంట్లో ఎంత మంచి మటన్ వండినా మీకు గుర్తింపు రాదు. వస్తుందా? టీవీలో చెప్తారంటే నిజంగా రెగ్యులర్ అయితే నేను కూడా ఏం చెప్పాను, బాగుంది అని చెప్పా, మంచి చేసామని ఐ లవ్ యూ అని ఏం చెప్పా. లోపల ప్రేమ ఉండొచ్చు కానీ బయటకు మనం వ్యక్తపరచం. సో ఇస్తామా, సన్మానాలు ఏమైనా చేస్తామా, కానీ మీకు అక్కడ సన్మానాలు జరుగుతాయి, మీరు ఉండే కిందకి మంచి సన్మానాలు జరుగుతాయి. సో మీకంటూ ఒక సెలబ్రిటీ స్థాయికి వచ్చేస్తారు, ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో కాబట్టి ప్లాన్ చేయండి. సో మీరు కూడా మేడం వాళ్ళని పంపించండి, చూపించండి. ఒకవేళ మనకు సపోర్ట్ లేదనుకోండి, అక్కడ చూస్తే కనుక మీకు సపోర్ట్ ఇస్తారు. మరి అలాంటి స్థాయిలో నేను ఉండాలని చెప్పేసి. ఒకవేళ జెంట్స్ సపోర్ట్ లేదనుకోండి, ఎఫ్ఆర్లో కూర్చోబెట్టండి. ఇది ఫ్యామిలీ బిజినెస్, ఫ్యామిలీ రీయూనియన్, ఫ్యామిలీతో కలిసి చేసుకునే ఒక పండుగ. సో ఒక్కసారి చూడండి, కొత్త వాళ్ళు అయితే చూడండి, పాత వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, చూసిరు కాబట్టి ఇక్కడ వరకు నిలబడ్డారు. ఇంకా కొత్త వాళ్ళైతే డిసిషన్ తీసుకోండి. 4,500 రూపాయలు పెద్ద అమౌంట్ లెక్క కనబడింది అంటే సో మనం ఎంత తక్కువ స్థాయిలో జీవిస్తున్నామో కూడా ఆలోచించేది. ఎందుకంటే 4,500 రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్నామండి. ఆ 4,500 రూపాయలు మీకు 4 లక్షలు కావచ్చు, 40 లక్షలు కూడా కావచ్చు, ఇది చూసిన తర్వాత. ఓకేనా లీడర్స్? అర్థమైందా? 15 నిమిషాలు అర్థమైనా తీసుకున్నారు కూడా. మీ అందరికీ అర్థం కావాలని నా ఇంటెన్షన్. ఈరోజు నా లైఫ్ మార్చింది. నాకు అర్థమైన పాయింటే మీ అందరికి కూడా అర్థమయ్యి సో ఇలాంటి స్టేజ్ మీరు కూడా అందరు ఎక్కాలని చెప్పేసి ఇంటెన్షన్ మాత్రమే. సో నిలబడండి, గెలవండి, మీ యొక్క డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నేను అల్వాలోనే ఉంటాను. సో మళ్ళీ కూడా వస్తాను. థ్యాంక్ యూ. విష్ యూ.